విజయనగరం సంస్థానం జమీందారులుగానే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనే పెద్ద మనిషిగా పేరున్న పూసపాటి మహారాజుల వంశీయుడు శ్రీ అశోక్ గజపతిరాజు గారు తన వల్లే గెలిచారు అని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఒక ఎన్ఆర్ఐ రాసిన ఆర్టికల్ వైరల్ అవుతోంది. ఆ ఆర్టికల్ మీకోసం వీడియో రూపంలో. పూసపాటి మహారాజుల వంశీయుల్లో శ్రీ అశోక్ గజపతిరాజు గారు నేను స్వయంగా చూసిన ఒకే ఒక్క మహారాజు గారు. నరనరాన సామాజిక స్పృహ ఉన్న రాచబిడ్డ. రాజకీయాల్లో కంటే సొంత ఆస్తులతోనే ఎక్కువ మంచి పనులు చేసిన మనసున్న మహారాజు గారు. వాళ్ల కోట చుట్టుపక్కలున్న చాలా వరకు స్థలాల్ని పబ్లిక్కి నివాసాల కోసం, ఉపాధి కోసం దాన ధర్మాలుగా ఇచ్చేశారు అని అక్కడున్న ఎవరిని అడిగినా తల పైకెత్తి దండం పెట్టుకుని మరీ చెప్తారు. అందంగా అలరారే కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్, త్రాగునీటి పథకానికి రాజుగారు చేసిన కృషి, మహారాజా హాస్పిటల్స్ ఇవన్నీ చూస్తే చాలు కడుపు నిండిపోయి ఆయనతో మాట్లాడకుండానే ప్రేమ కలుగుతుంది. వాళ్ళు నివాసం ఉండే ప్యాలెస్ తప్ప మిగతా రాజ్యభవనాలన్నింటినీ విద్యా కేంద్రాలుగాను, ఇన్స్టిట్యూట్స్ గాను మార్చేసిన విద్యాదాత. చైర్మన్ ఆఫ్ మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనేది ఒకటి స్థాపించారు అని, దాని కింద 12 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి అని అక్కడ చదువుకుని ఎక్కడెక్కడో స్థిరపడ్డ తెలుగు తేజాలు చెప్తాయి. విజయనగరంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారని, అక్కడ కోచింగ్ తీసుకున్న 40 మందిలో 2 కుర్రాళ్లు ఐపీఎల్లో కూడా ఆడారు అన్న మ్యాటర్ ఎంతమందికి తెలుసు? ఇలాంటి స్పోర్ట్స్ సెంటర్ల లాంటివే ఇంకా హైదరాబాద్, వైజాగ్లో కూడా ఏర్పాటు చేయటంలో ఈ రాజుగారి హస్తం ఉందని జనాలకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? భ్రమలు బుడగల్లా పేలిపోవు. విజయనగరంలోని మెయిన్ షాపింగ్ ఏరియా మొత్తం ఆయనదే. ఇప్పటికీ నామినల్ అద్దె మాత్రమే తీసుకుంటారు అని ఓ షాపు ఓనర్ నాతో అన్నాడు. విశాఖలో ఒకప్పుడు అంతర్భాగంగా ఉండే విజయనగరాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయటంలో రాజుగారి పాత్ర ఏంటో బట్టలకి ఫేమస్ అయిన విజయనగరం ఎంజీ రోడ్ నుంచి పాటలకు ఫేమస్ అయిన గరిబిడి దాకా అందరికీ తెలుసు. బయట వాళ్ళకెలా తెలుస్తుంది? ఆయన తండ్రి గారు విజయనగరానికి పట్టాభిషిక్తులైన చిట్ట చివరి మహారాజు గారు. కానీ ఈయన దగ్గర ఆ భుజకీర్తులేవీ కనిపించవు. అంతటి మహారాజు బిడ్డ కూడా రాజకీయాల్లోకి వచ్చేసరికి సాధారణ మంత్రిలాగే కనపడ్డారు అంటే అది ఆయన తప్పు కాదు. ఆయన స్థానానికే ఆ మంత్రి పదవి చిన్నదని అర్థం. ఒక ఊరి కారణం ఇంకో ఊరికి జుట్టుపోలిగాడు అని రాజకీయాల్లో ఉన్న పనికిమాలిన సూత్రం కదా. ఎవరి చేత వేలెత్తి చూపించుకోని వ్యక్తిత్వం, నీతి నిజాయితీలకి నిలువుటద్దం. పంక్చువాలిటీ అంటే ప్రాణం. శత్రువులు సైతం లేచి చేతులు జోడిస్తారట. 1989లో అప్పటి ప్రభుత్వం చేత ఉత్తమ ఎమ్మెల్యేగా సత్కారం. ఇప్పుడు కొత్తగా సంపాదించేదేమీ లేదు. అంతకంటే ఏం కావాలి? 1978 నుంచి మొదలుకుని 1983, 1985, 1989, 1994, 1999, 2009 ఇలా ఒక్క 2004లో తప్ప మిగతా అన్నిసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. సారీ, ఆయన గెలవలేదు. జనాలు గెలిపించుకున్నారు అంటే బాగుంటుంది. ఆయన మీద ఇక్కడి ప్రజల అభిమానం అలాంటిది. విజయనగరం వెళ్తే అక్కడి జనాలు ఆయన్ని మినిస్టర్గానో రాజకీయ నాయకుడిగానో చూడరు. వాళ్ళని పరిపాలించిన రాజుగారు అంతే. ఈ రాజకీయాలు అవి వాళ్ళ స్థాయికి తగ్గవి కావు. ఇంకో విషయం, గుళ్ల ఉద్ధరణ. ప్రతి ఏటా ఘనంగా జరిగే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ వేడుకలు గుర్తున్నాయా? ఆ అమ్మవారు పూసపాటి వంశీకుల ఆడపడుచట. అలాగే సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రానికి అనువంశిక ధర్మకర్తలు కూడా. రాజుగారి వైభోగం ఆ చంద్రోత్సవం రోజునే చూసి తీరాలి. ఏం గౌరవం అసలు! అనాలంటే ఎప్పుడో బొబ్బిలి యుద్ధం సినిమాలో బుస్సిదొరతో చేతులు కలిపి బొబ్బిలి రాజుల్ని ఓడించిన విజయరామరాజుని గుర్తు తెచ్చుకుని వీళ్ల వంశాన్ని నిందించాలి తప్ప దేవుడు లాంటి ఈ రాజుగారిని అనటానికి ఇప్పుడున్నోళ్ళెవరూ సరిపోరు. ఎంతవరకు నిజమో తెలియదు. 60 ఏళ్ల క్రితమే అశోక్ గజపతిరాజు గారి తాతగారు లైసెన్స్డ్ పైలట్ అని, వాళ్ల పాత కోటకి వెళ్లడానికి వాళ్ల సొంత భూముల్లోనే రన్వే కూడా ఉండేదని అతి కొద్ది మందికే తెలుసు. అప్పటికి వాళ్ల తాతగారు కూడా ఊహించుండరు భవిష్యత్తులో ఇండియాకి స్వాతంత్ర్యం కూడా వచ్చి తన మనవడు కేంద్ర విమాన శాఖకే ఏకైక తెలుగు మంత్రి అవుతారని. విమానయాన శాఖ మంత్రిగా రాజుగారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందడానికి రన్వేలు ఏర్పాటు చేశాయని తెలుసా?
ఒక జాతీయ విమానయాన సంస్థ అంతర్జాతీయ విమానాలను ప్రారంభించడానికి కనీసం 5 సంవత్సరాలు విమాన ప్రయాణ వ్యాపారంలో ఉండి తీరాలి అనే రూల్ను మార్చి కనీసం 20 ఫ్లైట్లుంటే చాలు ఇతర దేశాలకు విమానాలు నడపొచ్చు అని రాజుగారు నిర్ణయం తీసుకుంటే ఎయిర్ ఆసియా, విస్తారా అనే సంస్థలు ఇప్పుడు అంతర్జాతీయ కార్యకలాపాలు ప్రారంభించే పనిలో ఉన్నాయి. ఆ శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం మరో వీడియోలో విశ్లేషిద్దాం. అలాంటి రాజుగారిని ఒకరు గెలిపించడం ఏంటి? వాళ్ళ అజ్ఞానం కాకపోతే నీకు రాజకీయం చేయాలనే ఆశ ఉంటే నీ పార్టీ విధానాలు చెప్పు. నువ్వొస్తే ఈ ప్రజలకి కొత్తగా ఏం చేస్తావో చేయగలవో చెప్పు, తప్పులేదు. కానీ ఆ ప్రాంతంతో దశాబ్దాల అనుబంధం ఉన్న రాజుగారి లాంటి నాయకుల గురించి ఎవరో రాసిచ్చింది మాట్లాడితే 2009 ఫలితం కూడా రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.